అనకాపల్లి సమీపంలో, ఉత్తరాంధ్రలో అనకాపల్లి సమీపంలో రాంబిల్లిలో మరో భారీ పరిశ్రమ రాబోతోంది. అయితే ఈసారి గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్యానెల్స్ తయారు చేసే పరిశ్రమ రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన ఈ కంపెనీ దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతోంది. ఇప్పటికే పూడిమడకలో 1,85,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతా ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున సోలారు, విండ్ ఎనర్జీ కావాలి. అప్పుడే అది గ్రీన్ హైడ్రోజన్ అవుతుంది. లేదంటే మామూలు విద్యుత్ తీసుకొని, థర్మల్ విద్యుత్ తీసుకొని హైడ్రోజన్ తయారు చేస్తే అది గ్రీన్ హైడ్రోజన్ అవ్వదు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున సమీప ప్రాంతాల నుంచి సోలారు, విండ్ ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి వెంటనే రిలయన్స్ ఎవరైతే ముఖేష్ అంబానీ సోదరుడు ఉన్నాడో అనిల్ అంబానీ రంగంలోకి దిగిపోయాడు. దాదాపుగా 1,500 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చేందుకు సిద్ధమైంది. రాబోయే 2 సంవత్సరాల్లోనే అక్కడ సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ప్లాంట్ రాబోతా ఉంది. 5,000 మందికి పైగా ఉద్యోగాలు, పరోక్షంగా మరో 15,000 మందికి ఉపాధి లభించబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ ప్లాంట్ కూడా శంకుస్థాపన జరగబోతా ఉంది.